ఇక క్వార్ట్జ్ కుంభకోణం కేసు విచారణలో వైసీపీ కీలక నేతల భాగోతం వెలుగులోకి వస్తోంది. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ భారీ అక్రమాలు బయటపడ్డాయి. మాజీ మంత్రులు అనిల్ కాకానికి సన్నిహితుడైన బెరదవోలు శ్రీకాంత్ రెడ్డిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో శ్రీకాంత్ రెడ్డి కీలక అంశాలు వెల్లడించారు. గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అనిల్ కుమార్ బ్యాచ్ వేల కోట్లలో మామూలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అనుమతులన్నీ సక్రమంగా ఉన్నా లేకున్నా టన్ను క్వార్జ్కి 7,000 నుంచి 10,000 వసూలు చేశారు. క్వార్జ్ అక్రమాల సొమ్ముతో శ్రీకాంత్ రెడ్డి భారీగా భూములు కొనుగోలు చేశారు. గూడూరు, చెన్నూరు రోడ్లో గ్రీన్ మెడోస్ పేరుతో రియల్ వెంచర్, నాయుడుపేట హైవే దగ్గర స్వర్ణముఖి స్మార్ట్ సిటీ పేరుతో మరో రియల్ వెంచర్, హైదరాబాద్లో మణికొండ, అల్కాపురి దగ్గర హెవెన్లీ హోమ్స్ పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ చెబుతారు. మహేష్, స్వామి, మొత్తం మీద ఈ క్వార్జ్ అక్రమ తవ్వకాలు, అలాగే చైనాకి, చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి చైనాకి తరలింపు, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయటము, పెద్ద ఎత్తున పేరుడు పదార్థాల వినియోగం, ఇవన్నీ కూడా మార్పులను తీసుకొచ్చి ఈ పేరుడు పదార్థాలను కూడా వినియోగించారు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య సన్నిహితుడు, అత్యంత సన్నిహితుడైన బెరదవోలు శ్రీకాంత్ రెడ్డిని నిన్న రోజున హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరచడం జరిగింది. కోర్టు వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది. అనంతరం అతన్ని జీజీహెచ్ లో మెడికల్ టెస్టులు చేసి తర్వాత జైలుకి తరలించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఆయన విచారణలో అనేక కీలకమైనటువంటి అంశాలు బయటకు వెల్లడించినట్లుగా సమాచారం. మనకి అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు ఈ డబ్బుతోటి అంటే వేల కోట్ల రూపాయలు, దాదాపు వేల కోట్లలో ఈ వసూలు కార్యక్రమం జరిగింది. ఎవరైతే మైనింగ్ యజమానులు ఉన్నారో, లైసెన్స్ దారులు ఉన్నారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా టన్నుకి 7,000 నుంచి 10,000 ఆ కాస్ట్ ని బట్టి, ఆ నాణ్యతను బట్టి వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇలా వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ డబ్బుతోటి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా బయటకు వచ్చింది. ఈ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఈ శ్రీకాంత్ రెడ్డి అనేక చోట్ల స్థిరాస్తి వ్యాపారాలు సాగించారు. అవన్నీ కూడా బయటకు రావడం జరిగింది. గూడూరు సమీపంలో చెన్నూరు రోడ్లో దాదాపు 100 ఎకరాల భూమిలో గ్రీన్ మెడోస్ పేరుతోటి రియల్ వెంచర్ వేసి డెవలప్ చేశారు. అదంతా కూడా ఈ క్వార్జ్ అక్రమ సొమ్ముతోటి. తర్వాత నాయుడుపేట హైవే వెంబడి 50 ఎకరాల్లో స్వర్ణముఖి స్మార్ట్ సిటీ పేరుతోటి రియల్ వెంచర్ వేశారు. అది కూడా ఈ క్వార్జ్ అక్రమ సొమ్ముతోటి. హైదరాబాద్ లో మణికొండ, అల్కాపురి వద్ద హెవెన్లీ హోమ్స్ పేరుతోటి ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు సాగించడం జరిగింది. పక్కా ఏంజిల్ వద్ద కూడా గ్రీన్ మెడోస్ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ పేరుతోటి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అంతా కూడా బెరదవోలు శ్రీకాంత్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి చేసినటువంటి వ్యాపారాలు. అప్పట్లో దాదాపు 2023వ సంవత్సరం మార్చి నెల నుంచి 2024 మార్చి వరకు కూడా పెద్ద ఎత్తున ఈ అక్రమ వసూలు దందా జరిగింది. ఇవంతా కూడా పూర్తి స్థాయిలో బయటకు వస్తూ ఉండడంతో పెద్దలు కూడా భయపడుతూ ఉన్నారు, ఎక్కడ తమ పేర్లు బయటపడతాయని. మొత్తం మీద వేల కోట్ల కుంభకోణం అంతా కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది, పెద్దల పేర్లు బయటకు వస్తున్నాయి. స్వామి, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.